బాలు అయితే తన ఫ్రెండ్స్ తోటి రోడ్డు మీద చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి శివ అయితే తన ఫ్రెండ్ గుణతోటి వస్తూ ఉంటాడు. అది చూసిన బాలు అయితే షాక్గా చూస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చిన శివ అయితే ఇదిగో నీ డబ్బు నువ్వు తీసుకో అని అయితే అంటూ ఉంటాడు. ఏంట్రా నీ పొగరు అనేసి అంటూ ఉంటే ఏంటి నీ ఈ డబ్బు కోసమే కదా నువ్వు నా చెయ్యి ఇరగొట్టావు తీసుకో అని అయితే అంటూ ఉంటాడు. ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావేంట్రా అనేసి అయితే బాలు అంటూ ఉంటాడు. అయితే డబ్బు వద్దా అయితే నేను తీసేసుకోనా అనేసి అయితే శివ అంటూ ఉంటాడు. ఎందుకు ఇది మా నాన్నగారి డబ్బు నేను ఎందుకు తీసుకుంటాను అనేసి అయితే తీసుకుంటుంటాడు బాలు. అయితే ఆ డబ్బు తీసుకుంటూ ఉంటాడు. అయితే సరే అనేసి అక్కడి నుంచి శివ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ డబ్బు తీసుకున్నటువంటి బాలు ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇంటికి వెళ్తాడు. ఆ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకి ఇస్తాడు. ఆ డబ్బు చూసిన వాళ్ళ నాన్న ఒక్కసారిగా షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. ఇక్కడదా ఇంత డబ్బు నీకు ఎందుకు తెచ్చి నాకు ఇస్తున్నావు అంటూ ఉంటాడు. లేదు నాన్న ఇది మీ డబ్బే మీరు మొన్న పోగొట్టుకున్న డబ్బే తీసుకోండి అని అయితే అంటూ ఉంటాడు బాలు. నా డబ్బా ఎక్కడిది రా నీకు అంటే నాన్న మీరు పోగొట్టుకున్నది నాకు దొరికింది దొంగ దొరికాడు అనేసి అయితే అంటూ ఉంటాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. దొంగ దొరికాడా అనేసి అంటూ ఉంటారు. అవును దొంగ దొరికాడు వాడిని పోలీసులు పట్టుకెళ్లారు అని అయితే అంటూ ఉంటాడు. అక్కడే ఉన్న ప్రభావతి అయితే దొంగ దొరికాడా అయితే వాడిని ఒక్కసారి చూడాలి నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళు అని అయితే అంటూ ఉంటుంది. అయితే అక్కడే ఉన్న బాలు ఏంట్రా నాయన ఏమే ఇప్పుడు పోలీస్ స్టేషన్ అంటూ ఉంటుంది ఏం చేయాలి అనేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంట్రా ఆలోచిస్తున్నావు ఫస్ట్ పోదాం పదరా మనం ఆ దొంగని చూడాలి ఒకసారి అని అయితే అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా చూస్తూ ఉంటారు. అప్పుడు బాలు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్